అయితే లాస్ట్ సీజన్లో మీరు అనుకున్న కంటెస్టెంటే గెలిచారా? హా, ఫస్ట్ నుంచి మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, టాప్ 5 వీళ్ళు ఉండొచ్చు, సింగర్గా వీళ్ళు విన్ అవ్వచ్చు అనుకున్న వాళ్ళు గెలిచారా? యా, నేను టాప్ 5 ఎవరుంటారో అనుకున్నాను. టాప్ 3 వరకు నేను అనుకున్నాను, లైక్ శృతి నండూరి ఆర్ సౌజన్య భాగవతుల. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవుతారు అనుకున్నాను. సౌజన్య హ్యాపీ. బట్ అది కూడా ఏంటంటే ఒక చిన్న, ఇంతకుముందు మీకు చెప్పినట్టే ఒక చిన్న ఇన్స్పిరేషన్గా కూడా అనిపించింది. అంటే మనకు పెళ్ళైన తర్వాత ఇంట్రెస్ట్ ఆపేసుకోవక్కర్లేదు, అక్కడతో జర్నీ ఆగిపోద్ది అనేది లేకుండా. సో ట్రూ, సో ట్రూ. యా, అయితే యాక్చువల్గా లాస్ట్ సీజన్కి అల్లు అర్జున్ గారు వచ్చారు. అవును, ఫినాలేకి వచ్చి ఆయన కూడా అంటే ఏదో జస్ట్ గెస్ట్ లాగా వచ్చి కూర్చోవడం కాకుండా శృతి అనగానే నా గర్ల్ ఫ్రెండ్ బాగా మాట్లాడారు కదా. సో ఆ మెమరీస్ ఏమన్నా గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఏం గుర్తు వస్తుంటుంది మీకు? నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు గ్రౌండెడ్గా ఉంటే ఆర్ బాగా ఫేమ్లో ఉన్న వాళ్ళు గ్రౌండెడ్గా ఉంటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. బికాజ్ అన్నీ ఉన్నప్పుడే ఒక మనిషి ఏంటో తెలుస్తుంది కాబట్టి, అన్నీ ఉన్నప్పుడే వాళ్ళు ఎంత బాగున్నారు అనేది ఇట్ రియలీ మ్యాటర్స్ టు మీ. ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. సో నాకు అవన్నీ గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను నేను. మీతో ఏమన్నా ఆఫ్ స్క్రీన్ మాట్లాడారు అల్లు అర్జున్ గారు, లేదంటే జస్ట్? నేను ఆఫ్ స్క్రీన్ అంటే అక్కడే కూర్చుని సింగర్స్ గురించి, అదే వాళ్ళ అమ్మాయి వీడియోస్ గురించి, వాటి గురించి నేనే ప్రస్తావన తీసుకొచ్చి చెప్పాను. నాకు ఇష్టం మీరు మీ అమ్మాయితో వీడియోస్ చేసేది, చాలా బాగుంటుంది. ఏదో ఆయన ఎక్స్ప్రెషన్, ఏదో వీడియోలో ఆయన ఎక్స్ప్రెషన్ గురించి బాగుంటుంది అక్కడ అని చెప్పాను. పాపతో మాటలు ఆడిచ్చేది, ఆయన కూడా అవునవును అని ఏదో అన్నారు. అలా అంటే నేచర్ కొన్ని థింగ్స్ ఏంటంటే చాలా ఇదిగా ఉంటాయి. మీకు అర్హ అంటే ఇష్టమై ఉండొచ్చు. నేనైతే ఆహాతోనే బతుకుతున్నట్టు అనిపిస్తుంది ఈ మంత్ అయితే. అర్హ అంటే ఇష్టం. అర్హ అంటున్నారా? ఓకే, అందుకే ఆహాతోనే వచ్చింది. ఆహాతోనే వచ్చింది. నేచర్ కూడా మనకు ఎవరైతే ఒకరిని ఇష్టపడతామో దానికి సంబంధించిన ఏదో ఒక దగ్గరికి తీసుకెళ్తుంది కదా. అసలు లాస్ట్ 2 months అయితే మై జర్నీ ఇస్ టోటలీ విత్ ఆహా ఓన్లీ. ఇండియన్ ఐడల్ పేరు చెప్పండి, ఇందాకే సర్కార్ షూట్కి వెళ్ళి వచ్చాను. మొన్న చిన్నజీయర్ స్వామి గారి ప్రోగ్రామ్ చేసాం, ఇళయరాజా గారిది, అక్కడ కూడా ఆహా టీం మాట్లాడారు. అన్ని రకాలుగా ఆహా ఆహా ఆహా. వాళ్ళదే కదా. అయితే ఈ సీజన్ కి ఎవరో వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే మనకు అనుకుంటాం కదా సీజన్ చాలా టఫ్ ఉంటుందండి. అంటే నేను అనేది అది కాదు, ఎవరు గెస్ట్గా వస్తే బాగుంటుంది అంటే మనం అనుకుంటాం కదా కొన్ని, వీళ్ళు అయితే బాగుంటుందేమో, వీళ్ళు మన ఫేవరెట్ పర్సన్స్ అనుకుంటాం కదా. అల్లు అర్జున్ గారు ఫేవరెట్ అని నేను అనట్లేదు, బట్ ఆయన ఆల్రెడీ వచ్చారు కాబట్టి నెక్స్ట్ సీజన్కి, ఈ సీజన్ ఫినాలే సీజన్కా మన వాళ్ళు చాలా మంది గ్రేట్ స్టార్స్ ఉన్నారు కదా. బట్ మీరు అనుకుంటారు కదా, మనకు అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు బాగా పాడతారు కదా, ఆయన వస్తే బాగుంటుంది. మహేష్ బాబు గారు వస్తే బాగుంటుంది. అంతమంది రారు ఒకళ్ళు అయితే. అంటే నేను అందరి లిస్టు పేర్లు అన్నీ చెప్తాను మరి. జనరల్గా ఇంటికి వెళ్ళాక గుర్తొస్తే మీకు ఫోన్ చేసి కూడా చెప్తాను. 100% అండి. అదే మీ దగ్గర ఉన్నది ఇదే బేసిక్. ఎవరైనా ఏంటంటే ఒక అబద్ధం చెప్పినని చెప్పి మామూలుగా అనేస్తారు, మీరు అది అబద్ధం అని చెప్పి మళ్ళీ అది కూడా చెప్తారు. అది కూడా లేకపోతే రాత్రి నిద్ర పట్టదు యాక్చువల్గా. నందు ఫోన్ చేస్తారు మిడ్ నైట్ లో, నందు ఇది నాకు చాలా డిస్టర్బింగ్ గా ఉందని చెప్తాను. యాక్చువల్గా మీరు అలాంటి ఏం పెట్టుకోక్కర్లేదు. మీరు ఎందుకంటే ఎప్పుడు ప్యూర్ టు ద హార్టే మాట్లాడతారు కాబట్టి తీసుకునేది తీసుకుంటాం యాక్చువల్గా.